నువ్వు గానీ మగపిల్లాడివయ్యావంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడు. ఇది చాలా సీరియస్ మ్యాటర్. 3 days బ్యాక్ నాకు ఒక డిఎం వచ్చింది. అది చాలా పెద్ద డిఎం అనమాట. చాలా పెద్ద టెక్స్ట్ ఉంది. అదంతా చదవలేదు నేను. అండ్ 3 days క్రితం వచ్చింది. ఈరోజు నేను మొత్తం చదివాను. ఈరోజు నాకు ఖాళీ దొరికింది. అందులో మ్యాటర్ ఏంటంటే, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నా ఇనీషియల్ ఫాలోవర్ అనమాట. నా ఫస్ట్ 100 ఫాలోవర్స్లో ఆ అబ్బాయి కూడా ఒక ఫాలోవర్. వాడు పెట్టిన టెక్స్ట్ అంతా ఏంటంటే ఏమీ లేదు, వాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, అదృష్టం కొద్దీ బతికాడు. ఈ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది, ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసిన వాడి పరిస్థితి, మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. చాలామంది మగపిల్లలు అమ్మాయిల చేతుల్లో మోసపోయో, లేకపోతే జీవితంలో వాళ్ళకి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యో, అన్సపోర్టివ్ ఫ్యామిలీ ఉండో, లేక ఫ్రెండ్స్ చేత మోసపోయో, ఏదో ఒక రకమైన కారణం చేత డిప్రెషన్లో ఉంటారు, సూసైడ్ అటెంప్ట్లు చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. వాళ్ళందరికీ చెప్తున్నా, డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వినండి. చూడండి, ఇప్పుడు నాకున్న వయసుకి, నేను చేసి వచ్చిన ఈ కంటెంట్కి ఇప్పుడు ఏ రిలేషన్షిప్లు, డేటింగ్లు, చాటింగ్లు, మీటింగ్లు లేకుండా అయితే ఉండవు. నేను కాలేజీలో చదివే రోజుల్లో నేను చేయాల్సినవన్నీ చేసే వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అమ్మాయిలు అక్కడ హ్యాపీగానే ఉంటారు. వాళ్ళు బాధపడితే మందలించడానికి చుట్టూ 10 మంది ఉంటారు. ఒక అమ్మాయికి, ఒక యావరేజ్గా ఉన్న అమ్మాయికైనా సరే ఈ రోజుల్లో ఎప్పుడు కూడా 10 మంది గోకుతూనే ఉంటారు రా తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి బాధపడితే మందలించడానికి చుట్టూ 10 మంది ఉంటారు. ఆ అమ్మాయి నవ్వితే గారాబం చేయడానికి చుట్టూ 10 మంది ఉంటారు. ఆ అమ్మాయి సక్సెస్ అయిందనుకో, ఆ అమ్మాయి సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. కానీ మగాళ్ళ పరిస్థితి ఏంటి, మగాళ్ళ బతుకులేంటి? ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, ఈ రోజుల్లో మగాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక మగాడు సమాజంలో బతుకుతున్నాడు అంటే వాడు అడవిలో ఉన్న ఒక ఒంటరి తోడేలు లెక్క. ఒక అడవిలో తోడేలు ఒంటరిగా ఎలా ఉంటుందో సమాజంలో మగాడి పరిస్థితి కూడా అంతే. వీడు ఒంటరి పోరాటం చెయ్యాల్సిందే, వేరే ఆప్షనే లేదు మనకు. అడవిలో తోడేలు తనకి ఫుడ్ కావాలి అంటే వేటాడాలంతే, దానికి వేరే ఆప్షన్ ఏమీ లేదు. దానికి పులి ఎదురైనా, సింహం ఎదురైనా, ఏది ఎదురైనా సరే ఎదురెళ్ళి పోరాడాలా, వేటాడాలా. అది వేటాడితేనే వేట సంపాదించుకొని తింటది. అంతే, మన బతుకులు అంతే. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లెగాల, ముందుకు పోవాలా, అంతే. అనుకున్నది సాధించుకొనే తీరాలా. ఎందుకంటే మగాడి కన్నీరుకి ఈ రోజుల్లో విలువ లేదు, మగాడి ఎమోషన్స్కి ఈ రోజుల్లో విలువ లేదు. వీడు ₹1 సంపాదించట్లేదు, వీడు ఉపయోగపడట్లేదు అంటే ఒక కుక్కకున్న వాల్యూ కూడా వీడికి లేదురా తమ్ముడు. ఇది ఒక ట్రయల్ రీల్. ఒక్కసారి నా ప్రొఫైల్ని విజిట్ చేసి నేను చేసిన కంటెంట్ చూడండి.